హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి మళ్ళీ ఇంకొక రీడింగ్తో వచ్చానమాట. ఈ రీడింగ్ ఏంటంటే మీకు చాలా ఎంతో ఇష్టమైన ఇంట్రెస్టింగ్ టాపిక్. మీ మనసులో ఉండే వ్యక్తి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? మళ్ళీ మీతో హ్యాపీగా ఉంటారా? అసలు వీళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారా? అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా? లేదంటే ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో వెళ్తారా? రీయూనియన్ జరుగుతుందా? ఇవన్నీ క్వశ్చన్స్ మనం అడుగుదాం అనమాట. సో మనకి ఏమేమి ఎనర్జీస్ వస్తున్నాయో, నాకు ఏమేమి మెసేజెస్ వస్తాయో అవన్నీ నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి, మిగతావన్నీ వేరే వాళ్ళకని అర్థం అనమాట. ఓకే. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక ఇది నా నంబర్ అనమాట. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. కాల్స్ చేశారంటే కాల్స్ లిఫ్ట్ చేయబడవు. ఎవరో ఒకళ్ళు నన్ను నిన్నటి బట్టి చాలా ఇరిటేట్ చేస్తున్నారు. వాళ్ళ నంబర్ బ్లాక్ చేశాను నేను. అసలు కంటిన్యూస్గా కాల్స్ అనమాట. ఇంకా నేను అందుకని వాళ్ళని బ్లాక్ చేశాను. సో నంబర్ ఇచ్చేది ఓన్లీ పర్సనల్ రీడింగ్ అవసరమయ్యి మీకు సీరియస్గా ఏదైనా క్వశ్చన్ ఉంటేనేనండి. ఊరికే మెసేజ్లు పెట్టడానికి, ఫోన్ చేయడానికి కాదు. సో మీరు దయచేసి మీ టైము నా టైము వేస్ట్ చేయకండి. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే కాదు. మీకు ఇష్టమైతే మీరు కాంటాక్ట్ అవ్వండి, సరేనా? సో చూద్దాము. లెట్ స్టార్ట్ ద రీడింగ్. మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? ఈ పర్సన్ ఎవరైనా కావచ్చండి. మీ వైఫ్, హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, క్రష్, లవ్ ఎవరైనా కావచ్చు అనమాట. సో ఇది నేను ఓన్లీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్సే చేస్తానండి. నేను ఫ్రెండ్షిప్లు, రిలేటివ్స్ అలాంటివన్నీ చేయను. మనీ, కెరీర్, జాబ్ అలాంటి రీడింగ్స్ చేయను అనమాట. సో మీ మనసులో ఏదైనా లవ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ కోసమని ఈ రీడింగ్ చూడండి, ఓకేనా? అప్పుడు మీకు రెజినేట్ అవుతుంది. నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు వాళ్ళ పేరు తలుచుకోండి, మీకు అప్పుడు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట. ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అంతా ఇమీడియట్గా వస్తాయి అనమాట. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ తాలూకా పర్సన్ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా? నో కాంటాక్ట్లో ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? ద ఫూల్, ద డెవిల్ అండ్ డెత్. ఓకే, మీ పర్సన్ తాలూకా రాశి సింహరాశి అవ్వచ్చు, మళ్ళా వృశ్చిక రాశి, కర్కాటక రాశి అవ్వచ్చు అనమాట. కర్కాటక రాశి కాదు, మకర రాశి అవ్వచ్చు. అంటే కేప్రికాన్ అండ్ డెవిల్ వచ్చి స్కార్పియో అండ్ లియో అనమాట. సో ఇవి ఎనర్జీస్ నాకు వస్తున్నాయి. సో ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీతో ఏదో ఒక కనెక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్తో ఏ రిలేషన్షిప్ లేదు, అంటే ఓన్లీ మా క్రష్, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉంది, ఇంతవరకు ఇంతకు అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది, కానీ రిలేషన్షిప్లోకి ఇంకా రాలేదనుకుంటే ఈ పర్సన్ మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు రిస్క్ తీసుకొని మీతో కనెక్షన్లోకి వద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు మీతో వాళ్ళకి టైం స్పెండ్ చేయటం కానీ, లేదంటే ట్రావెలింగ్ చేయటం కానీ, ఏదైనా అడ్వెంచర్ ట్రిప్స్కి వెళ్ళటం కానీ, సో అలాగా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీతోని ఇంకా దగ్గరగా రావాలి, మిమ్మల్ని ఇంకా డీప్గా తెలుసుకోవాలి అన్నట్టుగా వీళ్ళకైతే చాలా చాలా ఇష్టం ఉందన్నమాట. కానీ డెవిల్ కార్డ్ ఏంటంటే చాలా సెక్షువల్ ఎనర్జీ అనమాట. వాళ్ళకి మీరంటే విపరీతమైన ఇష్టము, అంటే చాలా నెగిటివ్ ఎమోషన్స్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళకి చాలా పొజెసివ్నెస్, మీరు వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళకి నచ్చదు, విపరీతమైన భయము, ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి. అంటే మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో, మీరు వేరే వాళ్ళకి ఎస్ చెప్పేస్తారేమో అనేసి వీళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీస్, భయము ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వదలరు, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట, చాలా స్ట్రాంగ్ అండ్ డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. సో ఎలాగంటే నాకు దక్కని మనిషి ఇంకెవరికి దక్కకూడదు అనే రకమైన ఒక డెవిల్ నేచర్ కూడా ఉంది వీళ్ళకి.
రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచించడము, నిద్రపోకుండా ఆలోచించడము, అసలు వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, ఇదంతా కూడా మీ గురించి ఆలోచనలు అనమాట. చాలా ఓవర్గా థింక్ చేయటము. ఈ పర్సన్ చాలా ఇమోషనల్ అనమాట, విపరీతంగా సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. చాలా సాఫ్ట్ స్పోకెన్, మంచిగా మాట్లాడతారు. అంటే చెడ్డ మాటలు అది మాట్లాడకుండా చాలా బాగుంటారండి, మంచి మనిషి యాక్చువల్గా. అయితే కానీ వీళ్ళకి మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యారో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అన్నీ థింకింగ్ ప్యాటర్న్ అన్నీ మారిపోయినాయి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇలా కూడా మనం లీడ్ చేయొచ్చా, ఈ పర్సన్ లాగా నేను కూడా ఆలోచిస్తే ఎంత బాగుండేది అంటే ముందుగా, అంటే పాస్ట్లో అనేసి వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాగైపోయిందంటే లైఫ్ ఒక బోరింగ్ లైఫ్ అనమాట. వాళ్ళకి లైఫ్లో ఏమీ లేదు, ఏదో రొటీన్గా ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. ఒక డైలీ రొటీన్ అనేది ఫామ్ అయిపోయింది, ఒక షెడ్యూల్. సో వాళ్ళ లైఫ్లో ఒక ఫన్ కానీ ఎంజాయ్మెంట్ కానీ ఏమీ లేదు, ఒక ఆనందం కానీ ఏమీ లేదు. సో దానికని వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు. అయ్యో నాకు ఇన్ని ఇయర్స్ నా లైఫ్ వేస్ట్ చేశాను, నేను ఈ పర్సన్ లాగా, ఈ వ్యూవర్ లాగా నేను ఉంటే ఎంత బాగుండు, వాళ్ళు ఎంత ఫన్ ఫీల్డ్, జాలీ ఎనర్జీ అసలు. అంటే మీకు భయం లేదనమాట, ఏదైతే అయింది చూద్దాము అని, అంటే ఫ్రీ, ఒక ఫూల్ లాగా అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కూడా మీలాగా మారుతున్నారు, వాళ్ళు కూడా ఒక ఫూల్ లాగా తయారవుతున్నారు. అంటే ఏం జరిగితే జరిగింది, నిన్న ఏం జరిగిందో నాకు అవసరం లేదు, రేపు ఏం జరగబోతుందో నాకు అవసరం లేదు, ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అదే కావాలి అన్నట్టుగా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారనమాట. డెత్ కార్డు, డెత్ అండ్ రీబర్త్. వాళ్ళ లైఫ్లో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ అన్నిటికీ కారణం మీరు. ఎందుకంటే మీ వల్ల వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే యొక్క దృష్టి కోణం అనేది మారింది. సో దానివల్ల వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, చేంజెస్ వస్తున్నాయి వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళు ఏంటంటే ఇన్నిటికీ కారణమైన మిమ్మల్ని వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు, మీతోని ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఒక టీనేజ్లో పిల్లలు ఎలాగుంటారు, వాళ్ళకి ఫస్ట్ ఇలా క్రష్ రావటము, ఇష్టపడటము, కొంచెం సిగ్నల్స్ ఇచ్చుకోవటము, ఇలాంటివన్నీ వాళ్ళు స్క్రాచ్ నుంచి మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారనమాట ఈ కనెక్షన్ని. సో ఇంతవరకు మీతో రిలేషన్షిప్ లేకుండా ఉంటే కనుక వీళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మీకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే కనుక ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ఆ విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఆ ఫిజికల్ కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నారు. సో ఇంతవరకు డెత్, అంటే మీ కనెక్షన్ డెడ్ అయిపోయింది, ఏమీ మీరు మాట్లాడుకోవట్లేదు, కనెక్షన్ లేదు అనేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారనమాట. ఓకే, సో ఇంకా చూద్దాము. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతుందా? వాళ్ళు మళ్ళీ ముందుకులాగా హ్యాపీగా ఉంటారా? సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? వాళ్ళు ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటారా? నా వ్యూవర్స్ యొక్క పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? ఓకే, మళ్ళా అది ఫూల్ వచ్చింది, ఫూల్ వచ్చింది. ఇది 8 of Swords. ఓకే, 7 of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 10 of Swords. ఓకే, Temperance, 7 of Pentacles, 8 of Swords, the Fool, the Sun. వావ్, వెరీ నైస్ కార్డ్. ఓకే, సో వాళ్ళు ఖచ్చితంగా కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్తో ఆల్రెడీ మీకు బ్రేకప్ అయిపోయింది, ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు డివోర్స్ అయిపోయింది, మీరు సపరేషన్లో ఉన్నారు, అసలు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, మీ ఇద్దరికి ఎటువంటి కనెక్షన్ లేదనమాట. అటువంటి వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్. సారీ,
సో కార్డ్స్ ఇలా సర్దాము. ఓకే. సో ప్రస్తుతానికి బ్లాకేజ్లో ఉన్నారనమాట. మీరు అవ్వచ్చు, లేకపోతే ఆ పర్సన్ అవ్వచ్చు, ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. బ్లాకేజ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అది ఇమోషనల్ బ్లాక్ అవ్వచ్చు, లేదంటే మీరు వాట్సాప్లోని సోషల్ మీడియాలో అన్నిట్లోని బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. లేదంటే ఇద్దరు ఒకరికొకరు ఓపెన్గా మాట్లాడుకోవట్లేదు, ఓపెన్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి బ్లాకేజ్ అనేది ఉంది. ఇద్దరికి అసలు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో, అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు తెలీదు. అందుకనే ఈ బ్లాకేజ్ ఎనర్జీ అయితే ఉంది. చాలా అంటే ఎక్కడికి కదలలేని పరిస్థితి అనమాట. అక్కడ కట్టేసి ఉంచినట్టు పరిస్థితి. సో అలాగ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. నన్ను ఇక్కడ కట్టిపడేశారు, నేను వెళ్ళలేకపోతున్నాను నా పర్సన్ దగ్గరికి అనేసి. అది కొంతమందికి ఏంటంటే కోర్టు రిస్ట్రిక్షన్ కూడా అవ్వచ్చు. నువ్వు చూడకూడదు అంటే ఈ పర్సన్ కలవకూడదు అన్నట్టుగా ఏదో మీకు పెద్దదే జరిగింది. మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా పెద్ద ఇష్యూనే జరిగింది కొంతమందికి. అసలు చాలా భయంకరంగా ఈ సెపరేషన్ అనేది జరిగింది, విడిపోవడం అనేది జరిగింది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. సో వాళ్ళు మీతోని మళ్ళీ మామూలుగా నార్మల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్షిప్గా ఉండాలి, తర్వాత మెల్లిమెల్లిగా లవ్గా మారి. ఎందుకంటే వీళ్ళు స్లోగా వెళ్దాం అనుకుంటున్నారు ఈసారి. ఈ పర్సన్ ఎలాగంటే, లేదంటే ఈ పర్సన్కి ఆల్రెడీ లైఫ్లో ఏదో జరిగింది, వాళ్ళ లైఫ్లో జరగకూడదు ఏదో చాలా పెద్ద విషయం జరిగింది. ఎయిదర్ వాళ్ళ పార్ట్నరు అన్ఫార్చునేట్లీ ఏమైనా డెత్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పార్ట్నర్తో డివోర్స్ అయి ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆ కనెక్షను ఆ పాస్ట్ నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంటారేమో, మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా నన్ను ఇలాగే ఏడిపిస్తారేమో, మళ్ళీ నేను చాలా ఆశలు పెంచుకొని ప్రేమను పెంచుకున్నాక నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. మీ గురించి మెయిన్ భయం వీళ్ళకి అది కూడా ఉండొచ్చండి. మీరు ఇంత ప్రేమని వాళ్ళు మీకు ఇచ్చినాక మీరు నాకు వద్దు అని చెప్పి మీరు వెళ్ళిపోతారేమో, వాళ్ళు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోతారేమో అని వీళ్ళకి చాలా చాలా భయం ఉంది మనసులో. కానీ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని దూరం నుంచి అలా చూస్తున్నారు. వాళ్ళు అంటే ఈ కనెక్షన్ గ్రో అవ్వడం అనేది వాళ్ళు క్లియర్గా చూస్తున్నారనమాట. వాళ్ళు ఈ కనెక్షన్ గ్రో అవుతుంది, మీరిద్దరూ లైక్ ఒకరికొకరు అంటే వాళ్ళకి ఒక టెలిపతిక్ కమ్యూనికేషన్ అని జరుగుతుంది మీ ఇద్దరికి. మీరు ఒకవేళ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటేనే కూడా, ఒకవేళ ఫోన్ కాల్ మెసేజ్ లేకపోతేనే కూడా మీరిద్దరికి టెలిపతిక్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. 5Dలో మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. మీరేమనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంది. సో ఇంతవరకు బ్లాకేజ్ ఎనర్జీ ఉండింది ఆ పర్సన్కి. కానీ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరు కూడాను ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది చేస్తారు. ఈ పర్సను కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏం జరిగితే జరిగింది, నాకు ఇంకా భయం లేదు అన్నట్టుగా వీళ్ళు ధైర్యం చేసి మీ దగ్గరికి వస్తారు. అందరికీ పబ్లిక్గా చెప్తారు మీరు వాళ్ళ పర్సన్ అనేసి. వాళ్ళు ఓపెన్గా అందరికీ చెప్తారు. సో ప్లస్ హ్యాపీనెస్ కావాలి. వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే మీతో ఉండే హ్యాపీనెస్ వాళ్ళకి ఇంకెవరితోనూ లేదనమాట. ఆ హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి మీతోని వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. దాని గురించనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఇంకెవ్వరి దగ్గర దొరకలేదు. వాళ్ళు ట్రై చేశారు, సరే నేను ఈ పర్సన్ దగ్గరికి వెళ్దాము, లేకపోతే ఈ పర్సన్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ మీ దగ్గర ఉన్నంత ఆ ప్రేమ కానీ, ఆ ఎఫెక్షను, ఆ హ్యాపీనెస్ వాళ్ళకి వేరెక్కడ దొరకలేదు. అందుకని చెప్పి వాళ్ళు మీ దగ్గరికి వెనక్కి రావాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి అన్నట్టుగా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో మీకు అక్టోబర్ నెల చాలా ప్రామినెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్లో ఈ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కనుక కొంతమందికి అయితే ఒక 8 వీక్స్ పట్టచ్చు, అంటే 2 months. సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తారో అప్పటి నుంచి మీకు 2 months పట్టచ్చు, లేదంటే అక్టోబర్ మంత్ అవ్వచ్చు. సో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చేస్తారనమాట. సో ఇంకా చూద్దాము అసలు మీ రీయూనియన్ అనేది జరుగుతుందా.
అసలు మీ రీయూనియన్ అనేది జరుగుతుందా? మీ రీయూనియన్ అనేది జరుగుతుందా? మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుందా? మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా? మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారా? మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా? మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారా? 10 ఆఫ్ విజ్డమ్ చూసారా? ఏస్ ఆఫ్ విజ్డమ్, 10 ఆఫ్ విజ్డమ్, ద స్టార్. ఎస్ 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 3 కార్డులు కూడా ఎస్ అనే చెప్తున్నాయండి. ఎందుకంటే చాలా రొమాంటిక్ కార్డ్స్ అనమాట. ఏస్ ఆఫ్ విజ్డమ్ అనేది రొమాంటిక్ కార్డు, క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఓకే, మళ్ళీ ఇది వచ్చి పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చాలా స్టాక్ చేస్తున్నారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. అసలు మీ పాస్ట్ ఏంటి, మీరు ఎలాంటి వ్యక్తి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీతో ఎక్కువగా ఎవరైతే మీకు చాలా సన్నిహితంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని చూస్తున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ అన్నీ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఒక కన్ను వేసి ఉంచారనమాట, కనిపెడుతున్నారు మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ నాతో లేరు, ఈ పర్సన్ నన్ను వదిలేశారు, నాతో ఇంకా నో కాంటాక్ట్, నో కమ్యూనికేషను, వాళ్ళు అసలు మాట్లాడట్లేదు, ఈ కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాగా ఉన్నారు. కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే చాలా హాట్ అండ్ కోల్డ్ పర్సన్, వెరీ డామినేటింగ్ పర్సను, చాలా నార్సిస్టిక్ పర్సను. ప్లస్ వీళ్ళు మీకన్నా పెద్దవారు అవ్వచ్చు, లేదంటే బాస్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే ఒక పోలీసు జడ్జి అవ్వచ్చు. సో ఈ పర్సను హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు. మీరేమో క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. మీరు విపరీతమైన అట్రాక్షను, అందము, ప్యాషను, కాన్ఫిడెన్స్, అసలు మీకు ధైర్యం అంటే మీరే అనమాట. అంత మీరు ఎవరినైనా సరే అట్రాక్ట్ చేసేస్తారు మీ అందంతోని, మీ మాటలతోని. సో అలాంటి పర్సన్ మీరు. ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు తన పవర్తోని లొంగ తీసుకుందాము, తన పవర్తోని జనాలందరినీ కంట్రోల్ చేద్దాం అనుకునే పర్సన్ మీ పర్సన్. సో మీరిద్దరు మెంటాలిటీస్ ఇలాగున్నాయన్నమాట. సో మీరేమో ఇలాగున్నారు, క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా, అసలు విపరీతమైన హ్యాపీనెస్ మీకు. ఆ పర్సన్ విపరీతమైన అట్రాక్షను, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట బేసిక్గా. సో మీతో అందరూ ఉండాలనుకుంటారు. మీరు పార్టీకి వెళ్తే కనుక మీ చుట్టూరా అందరూ వస్తారు, మీరంతా హ్యాపీ అండ్ జాలీగా ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ వచ్చి ఎప్పుడు తన బిజీలో ఉంటారు, తన సీరియస్గా ఉంటారు, తన వర్క్ తందే, డీసెంట్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు. అంటే వాళ్ళు నవ్వుతారు, మాట్లాడతారు, కానీ ఫ్రీగా ఉండరు అనమాట. అంటే ఓపెన్గా ఉండరు, ఒక మ్యానిపులేషన్ లాగా, మ్యానిపులేషన్ ఎనర్జీ ఉంది. వాళ్ళు ఓపెన్గా ఏది చెప్పరు. ఎప్పుడు ఒక ఎదుటి వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటారో అదే చెప్తారు, కానీ వాళ్ళ మనసులో ఉండేది చెప్పరు. ఎదుటి వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో అది చెప్తారు. సో మీరేమో దానికి వెరీ ఆపోజిట్ అనమాట. మీరు మనసులో ఏముంటే అది చెప్పేస్తారు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే మీకు ఆ ధైర్యం ఉంది, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీకు మనసులో ఏం పెట్టుకోరు, అన్నీ మీరు ముఖమే చెప్పేస్తారు. ఈ పర్సన్ అన్నీ దాచుకొని 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 మనకి చాలా మ్యానిపులేట్ చేస్తూ, అసలు వాళ్ళ మనసులోంచి ఒక విషయం బయటికి రావాలంటే చాలా కష్టం అనమాట. అంత సీరియస్ పర్సను, అంత మ్యానిపులేటివ్ ఎనర్జీ ఈ పర్సన్కి. కానీ వీళ్ళు మీతోని రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ విజ్డమ్, న్యూ బిగినింగ్ చేస్తారు వీళ్ళు మీతోని. ఏస్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళ లవ్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది, ఇంకా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ లవ్ని. అందుకని ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్తారు. ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఒక మ్యారేజ్ ద్వారా. ఎందుకంటే 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్ అనేది హ్యాపీ ఫ్యామిలీ కార్డ్. సో వాళ్ళు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, మీతో పిల్లలు కావాలనుకుంటున్నారు, మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. అది అంతా వాళ్ళు మీ ఫ్యూచర్లో మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పాను కదా, అందుకని వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ నాకు సెట్ అవుతారా లేదా, ఈ పర్సన్కి నాకు కంపాటబిలిటీ ఉందా లేదా, మేమిద్దరం ఈడు జోడు బాగుంటామా లేదా, అసలు మేమిద్దరం కలిసి ఉంటామా లేకపోతే కొట్టుకొని విడిపోతామా. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ నేచరు వాళ్ళ నేచర్ చాలా డిఫరెన్స్. మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్, ఈ పర్సన్ చాలా నిదానంగా ఉంటారు, కానీ వెనకాతల నుంచి వీళ్ళు చేయాల్సింది చేస్తారు, బయటికి కనిపించరు, బయటికి చాలా డీసెంట్గా శాంతంగా ఎంతో మంచిగా ఉంటారు. మీరు ఒక ఫైర్ ఎనర్జీ అనమాట, ఒక ఫైర్, మీరు తలుచుకున్నది జరగాలి అంతే.
అలాంటి ఫైర్ ఎనర్జీ. సో దానికని వీళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు, ఒక సెలబ్రిటీ లాగా. మీ అంత అందం ఇంకెక్కడా ఉండదు, అసలు మీరు వాళ్ళకి దొరకడం అనేది వాళ్ళ అదృష్టము, అలా ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళు ఈ కనెక్షన్లో హోప్ అనేది ఉందన్నమాట, వాళ్ళకి చాలా ఆశ ఉంది, ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనే హోప్ అనేది ఉందన్నమాట. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మంచిగా ఆలోచిస్తున్నారు, అంటే మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్తో చూస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తారు, ఎలాంటి వాళ్ళనైనా మీ దగ్గర తీసుకుంటారు. మీరు ఎంతటి వాళ్ళకైనా, ఎంత చెడ్డ వాళ్ళకైనా సరే మీరు ప్రేమను అందించగలరు, మీ ప్రేమతో మారుస్తారు అనే ఒక నమ్మకం అయితే ఉంది ఈ పర్సన్కి. ఆ నమ్మకంతోనే మీ ముందుకు వస్తారు. రీయూనియన్ అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనండి ఇది. సో ఇప్పుడు వెరైటీగా ఎస్ ఆర్ నో కార్డ్స్ ఇద్దాము. సో ఎస్ ఆర్ నో తీస్తాను అంటే మీరు ముందుగా ఒక క్వశ్చన్ని మీరు మనసులో అనుకోండి. ఓకేనా? మనసులో అనుకున్నాక అప్పుడు నేను ఓపెన్ చేస్తాను కార్డ్స్, అప్పుడు మీరు చూసుకోండి. 3 కార్డ్స్ పెడతానండి. ఈ 3 కార్డ్స్లో మీకు 3 క్వశ్చన్లు ఉంటే 3 అడగండి. ఓకే, ఎస్ ఆర్ నో అనమాట. 3 క్వశ్చన్స్ అంటే 3 అడగండి, లేదంటే ఏ ఒకటైనా మీరు కోరుకోండి. 1, 2, 3 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ 1, 2, 3 కార్డ్స్లో ఏదో కార్డ్ ఎంచుకోండి. 1, 2, 3. నేను మీకు కొంచెం టైం ఇస్తాను, మీరు కొంచెం పాజ్ చేసుకొని మీరు ఆలోచించుకోండి. అంటే కార్డ్ నెంబర్ 1 ఏ క్వశ్చను, కార్డ్ నెంబర్ 2 ఏ క్వశ్చను, కార్డ్ నెంబర్ 3 ఏ క్వశ్చను. ఓకే, 1 మినిట్ మీకు టైం ఇస్తాను, మీరు ఆలోచించుకోండి. ఓకే, 1, 2, 3. ఓకేనా? సరే, కార్డ్ నెంబర్ 1 యొక్క ఆన్సర్ ఏంటి? ఎస్ ఆర్ నో? నో. సో మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దానికి ఆన్సర్ నో. సో కార్డ్ నెంబర్ 2 మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో? నో. ఓకే, ఇదైతే స్ట్రాంగ్ నో, ఎందుకో మరి ఎన్ని నోలు వస్తున్నాయి. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. ఓకే, సో ఇది అనమాట మీ ఒక ఆన్సర్స్. ఒకవేళ మీరు ఫస్ట్ సెకండ్ కార్డు ఎంచుకున్నారంటే సారీ, ఆన్సర్ నో, అంటే ప్రస్తుతానికి అది నో అయి ఉండొచ్చు. కానీ థర్డ్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళకి ఆన్సర్ ఎస్ అనమాట, వెరీ స్ట్రాంగ్ ఎస్ అనమాట. ఓకే, సో ఇదండి ఈ వాల్ట్ రీడింగ్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.